కొంచెం ఫోన్ ఆల్రెడీ మీకు చెప్పాను ఏమైనా ఇల్లీగల్ చేసి మీకు ఫోటోస్ లాస్ట్ మీకు చెప్పాను మీరే ఇబ్బందులు పడతారు అన్ని హైకోర్టు చెప్పానా హైకోర్టు ఇస్తున్నా ఈరోజు అన్ని వీడియో కొత్త నుంచి రాలే ఉన్నప్పుడు మీరు నోటీస్ ఎన్ని పట్టాలు ఇచ్చినా విత్ ప్రూఫ్ అందరు కలెక్టర్స్ అందరు ఇచ్చింది లోకేష్ దగ్గర ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా ఉండే ఆర్డీఓనే మసూద్ వాళ్ళు ఇచ్చినట్టే స్కెచ్ మా ఆర్డీఓ చూపించుకోండి మాకు నోటీస్ ఇవ్వండి మళ్ళీ అంటున్నాం సార్ కనుక్కోండి మాకు కాదంటే కొట్టండి ఆర్డీఓ అడగండి అన్ని మీరు ఆర్డీఓ దగ్గర చూసుకో ఎక్కడికి పోరంటే సార్ ఇల్లు ఇది కాదా మీరు ఎంఆర్ ఆఫీస్ ఉండంటే నాకు సంబంధం ఎంఆర్ రెవెన్యూ వాళ్ళతో అయితే నాకు ఇచ్చేది పట్ట ఏ కార్పొరేషన్ ఇస్తుందా కార్పొరేషన్ మన పవర్స్ ఉందా ఇచ్చేదానికి 23 ఫిబ్రవరి వచ్చింది వీటిని మీరు నోటీస్ ఇచ్చాను మీరు ఎప్పుడు చేయండి మళ్ళీ చూస్తాం మనం కంటెంప్ట్ పోతాను రేపొద్దున ఇచ్చాము ఇంత దౌర్జన్యాలు మేము 5 ఏళ్ళ అధికారం ఉన్నాం మేము రేపు చూపిస్తాం రేపు అధికారం వస్తాయి సార్ ఆయన ఏం మాట్లాడటం మీరు ఎవరు చేశారు మాకు నోటీస్ ఇచ్చేయండి కోర్టు హైకోర్టు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో అందరి మీద కంటెంప్ట్ రేపు మీరు కంటెంప్ట్ పోతాను మీ మీద తప్పు చేసి మేము రికార్డు దొంగ చుట్టించుకొని కట్టింటే పగలదండి మీరే మేము ఒప్పుకుంటాం పబ్లిక్ కలెక్టర్ ఇచ్చినాడు ఆర్డీఓ వచ్చినాడు వాళ్ళే సైట్ సర్వీస్ స్ట్రీట్ సర్వే చేసినారు పండగలాగా బహిరంగ సభ పెట్టాము పబ్లిక్ లో ఇచ్చినాము అందరము ఫేక్ అంటే వేసి పోయింది सर्वे नंबर सुनिए सुनिए साइट करूंगा ये साइट कारपोरेशन साइट మాసాపేటవతి 26వ వాటర్ ట్యాంక్ అనాధికారికంగా కూల్చివేయాలని చెప్పేసి వితౌట్ నోటీస్ ఇంతవరకు ఒక నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు. ఇది కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్నా ఎంపీ గ్రాంట్స్తో. దానికి కరెంటు బిల్లు ఉంది, పన్ను ఉంది.
ట్రేడ్ లైసెన్స్ ఉంది, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది. లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ 177 అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ అలాట్ చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి 554 కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల ఏళ్ళుగా పట్టాలు లేని మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో 35 మందికి పట్టాలు ఇష్యూ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి 3 బృందాలను విఆర్ఓ బృందాలను 3టిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళు ఎంత స్థలం ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది వాళ్ళ లిస్టు. ఆ లిస్టు ప్రకారం 554 కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కొని జనరల్ బాడీలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చే వైనంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడంతో నిలవబెట్టారు. ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు, కానీ రెగ్యులేషన్ నెంబరు 218 ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది. అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది. అధికారులు దానికి ఒత్తాస పలుకుతూ ఉదయం నుంచి ఓటుకాడు నక్కల్లాగా కాచుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దిగుతామా అనే ఉద్దేశంతో ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం వేచి ఉంది. ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య. ఇలాంటి నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు. మేము 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళే అయింది, ఈరోజు కక్ష సాధించిన చర్యలు చేస్తున్నారు. నెలకాలం మీ గవర్నమెంట్ ఉండదు, రేపు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అధికారులు కొని ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య మాత్రమే, వేరే ఏం కాదు. ఇప్పుడు కమిషనర్ గారు మీ అధికారం ఉందని చెప్పేసి కమిషనర్ గారు ప్రజల కోసం పని చేస్తున్నారో తెలియడంలో, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడో అర్థం కావని పరిస్థితి. ఒక్కసారి మీరు వస్తే మాసాపేటలో ఒక్కసారి మీరు పరిసర ప్రాంతాలలో మీరు ఒక్కసారి తిరిగితే తెలుస్తుంది. ఎక్కడ నీటి సదుపాయం లేదు, ఎక్కడ కాలువల సదుపాయం లేదు ఏమి అనేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ నాయకుల మీద కానీ కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప వేరే అభివృద్ధి కానీ అసలు అభివృద్ధి పదం మీద ముందుకు వెళ్లేది కూడా కాదు. ఇక్కడ మా దగ్గర నుంచి నిధులన్నీ తీసుకొని పోయి అమరావతిలో పెట్టడం మాత్రమే. ఏవి మీరు చెప్పిన సూపర్ 6 ఏవి? అవి సూపర్ 6 లేదు, ఏమి లేదు. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, వైఎస్ఆర్సీపీ ఆస్తుల పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మాత్రము